చెప్పండి సార్. రాకేష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, ఆర్మూర్ ఎమ్మెల్యే. రాకేష్ రెడ్డి గారు చెప్పండి. ఎట్లా చూస్తారు? 8 గంటల పాటు విచారణ జరిగింది, రిటర్న్ వచ్చారు కేటీఆర్. మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఆయనే డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు, నన్ను అరెస్ట్ చేస్తారేమో అని. కానీ జరగలేదు, బట్ ఫోన్స్ మాత్రం ఇచ్చేయమని చెప్పారు. అరెస్ట్ చేస్తే వాతావరణం అట్టుంటదండి. ముందు ముందు జాగ్రత్తలు చాలా మంది తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ప్లానింగ్ గా అల్లర్లు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి. అంటే నాట్ కేటీఆర్, పొలిటీషియన్స్. అంటే ఒకటి ఇప్పుడు భరత్ గారు ఎవరు అల్లర్లు చేస్తారు? బీఆర్ఎస్ భరత్ గారు నేను చెప్పింది కాంగ్రెస్, బీజేపీ కాకుండా సగటు తెలంగాణ పౌరులుగా మాట్లాడుతాం. తెలంగాణ అమాయక సమాజం, పేద ప్రజలు ఈ కేసును బాగా చూస్తున్నారు, పరిశీలిస్తున్నారు. అంటే రాజకీయ నాయకులకు ఒక చట్టం ఉంటది, పేదోళ్ళకు ఒక చట్టం ఉంటది. క్యూలో నిలుస్తున్న రేషన్ కార్డు నిలుస్తున్న పేదవాడు అడుగుతున్నాడు, ఒక గది ఇల్లు కట్టుకోనుకున్న పేదవాడు చూస్తున్నాడు, రైతు వడ్ల కల్లాల మీద రైతు, ఉద్యోగం లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న యువకులు కూడా చూస్తున్నారు. ఈ తెలంగాణ లేదు అమరవీరులు, ఈ తెలంగాణ గురించి ఆత్మర్పణ చేసిన అమరవీరుల తల్లిదండ్రులు చూస్తున్నారు. మేము కోరుకున్న తెలంగాణ ఏంది, ఈ తెలంగాణ ఏంది కొత్త రకంగా ఉన్నది. అంటే మంత్రివర్గ ఆమోదం లేకుండా భారత రాజ్యాంగాన్ని, దేశ చట్టాలని, రాష్ట్ర చట్టాలని అన్ని ఉల్లంఘించి, ఇది నేను చెప్పింది కాదండి, నేను మేధావులతో మళ్ళా మాట్లాడతా, అవసరమైతే లొంగిపోయిన నక్సలైట్లను తీసుకొచ్చి మాట్లాడతా, వీళ్ళు వినరు. లేకపోతే నేనేమంటున్నాను, ఇది ఒకటే ఒప్పుకోండి, మంత్రివర్గ ఆమోదం ఉందా లేదా ఈ కోర్టులు ట్రాన్స్ఫర్ అయ్యేందుకు. మంత్రివర్గ ఆమోదం లేకుండా చేయొచ్చా? లేదు. వీళ్ళు రాజ కుటుంబీకుల, సౌదీ షేకుల, రాజ్యాంగం నుంచి ఏమన్నా ఎక్స్క్లూజివ్ ఏమన్నా రైట్స్ పొందారా? మేము ఒకటి, దీనికి రాష్ట్ర ప్రభుత్వం రాగానే ప్రెస్ మీట్ పెట్టి గౌరవనీయ మంత్రివర్యులు చెప్పిండ్రు, రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఎటువంటి నియమాలు నిబంధనలు పాటించకుండా. అప్పుడు అంటే ఎలక్షన్ కోడ్ ఉంది అంటున్నారు. చెప్పి దయచేసి ఎలక్షన్ కు ఇవన్నీ తర్వాత మాట్లాడదామని నోటికి వచ్చినట్లు. రెండోది, దాంట్లో ఎవరెవరైతే అధికారులు భాగస్వామ్యం ఉన్నారో ప్రతి ఒక్కరు స్టేట్మెంట్ ఇచ్చారు, మేము ఎటువంటి నియమ నిబంధనలు పాటించలేదు. మాకు గత ప్రభుత్వంలో ఉన్న యువరాజు చెప్తే అన్ని నియమ నిబంధనలు తుంగలు రికార్డెడ్ అండి, ఇది రికార్డెడ్ తుంగలో దొక్కి ఆయన చెప్తే ట్రాన్స్ఫర్ చేసామన్నారు. పాయింట్ 1. పాయింట్ 2, దేశంలో ఒక సుమారు సర్టెన్ అమౌంట్, ఒక 50 లక్షలు, 1 crore దేశం బయట దాటాలంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ముందు అనుమతి తీసుకోవాలి, దానికి నెసెసరీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. అవి కూడా పాటించకుండా పంపించారు. ఇది రెండండి. అంటే ఏంది అంటే మేము ఏమన్నా చేస్తామా? ఓకే, మీరు ఎంతసేపు కోర్టు జ్యుడిషియల్ మ్యాటర్లకు వెళ్ళట్లేదు, రాజకీయాలకు మాట్లాడట్లేదు. అంటే ఇదే ఒకవేళ ఇతనే మరి ఒకవేళ 10,000 కోట్లు పంపించట్లేదు. ఇప్పుడు 55 కోట్లు పంపించినోడు 10,000 కోట్లు పంపిస్తే మా తెలంగాణ పేద ప్రజల భవిష్యత్తు ఏంది? ఇప్పుడు ఎవరిస్తాడు 55 కోట్లు? ఆ 55 కోట్లు ఇస్తే 100 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం, లంబాడి బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తాం, గిరిజన బిడ్డలకు బాత్రూములు కట్టిస్తాం, క్యూలో నిలుచున్న వాళ్ళకి రేషన్ కార్డులు ఇస్తాం, ఇందిరా మిల్లి లేకపోతే ప్రియాంక గాంధీ ఇట్లు ఇస్తాం. అద్దా దేనికి వెనకొచ్చిన స్కీమ్ ఇది? మీ రాజసం చూపించుకుంటందుకు మీ ఈ దరిద్రం తెలంగాణ మీద అంటగట్టుకుంటే దాని మీద రోజు టీవీలలో చర్చలు. ఏందండి ఏసీబీ? ఏసీఐ చట్టం రేపు ఒక్కొక్కరికి భయం పట్టాలా రాజకీయ నాయకులకు? నేను అనేది నాకు రాజకీయమే పక్కన పెట్టండి భరత్ గారు. మీరు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు ఈ కొడుకులు వీళ్ళ గురించి రాష్ట్రం విడగొట్టిర్రు, మా గురించి రాజకీయ నాయకుల గురించి విడగొట్టమంటున్నారు. దొరికిన చట్టాలు మాట్లాడుతున్నాడు, జ్యుడిషియల్ సిస్టమ్ మాట్లాడుతున్నాడు, ఎట్లా దోసుకోవచ్చో చెప్తున్నారు. ఒకటే చెప్పండి, ఎవడన్నా ఒక్కరు చెప్పండి, మంత్రివర్గ ఆమోదం లేకుండా ట్రాన్స్ఫర్ చేయొచ్చా చేయరాదు? ఒక్కరు సమాధానం చెప్పండి. తెలంగాణలో అన్ని పార్టీలు రేపే అఖిలపక్షం పెట్టండి, మొత్తం రిటైర్డ్ చీఫ్ సెక్రటరీలు అందరూ వెళ్తాం, ఆల్ పార్టీ మీటింగ్ పెడదాం, ఇంటలెక్చువల్ వెళ్తాం, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ వెళ్తాం, రాజ్యాంగంలో నిపుణులైన మేధావులను వెళ్తాం. ఇది ట్రాన్స్ఫర్ చేయొచ్చా? అది బిజినెస్ రూల్స్ ఉల్లంఘన తప్ప క్రిమినల్ చర్య కాదు అని 10,000 కోట్లు దోసుకోపోతారా? అంటే 10,000 కోట్లు పంపుతాం ఎట్లా? మరి ఎందుకు ఆ నియమాలు, ఎందుకు ఆ నిబంధనలు, ఎందుకు? ఒక్క పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వడానికి 1000 కండిషన్లు పెట్టే రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పేదవాడి రాష్ట్ర మేలు కోసం చేశాను అంటున్నారు. రాష్ట్ర మేలు ఆ సమయంలో రోడ్డు మీద వడ్ల కల్లాలక, గన్ని బ్యాగులక, కాంటలక, చనిపోతున్న చిక్కైపోయిన చచ్చిపోయిన ప్రబలిక ఉద్యోగం మీద అందుక కళ్ళ ముందు ఆన్లైన్ లో ఆత్మహత్య చేసిన
ప్రవీణ్ నాయక్ గురించా, మహబూబాబాద్ లంబాడిపేట గురించా, ఎవరి గురించి అండి అందాల పోటీలు, ఎవరి గురించి అండి ఇవన్నీ? దొరలకు, యువరాజులకు, రాజులకు ఏమన్నంటే దాన్ని సమర్థించుకోవడానికి 100 చెప్తున్నారు మేధావులు. నేను ఒకరే చెప్తున్నా భరత్, ఇది తెలంగాణ ప్రజల ఒక రకమైన ఒక మేల్కొలుపు కావాలి. నేను కేటీఆర్ కు వ్యక్తిగతంగా నేను వెళ్ళానండి. ఏ రాజకీయ నాయకుడైన కొడుకు భయపడాల పైసల పేద ప్రజల డబ్బు ముట్టాలంటే ఇంత బహిరంగంగా ఏందండి? అంటే ఎటువంటి లేరా? ఆసిఫాబాద్, ఆదిలాబాద్, గిరిజన తండలు, ఉత్తర గిరిజన తండలు, లంబాడి తండలు, గోండు తండలు, ఏ స్కూళ్ళలో బాత్రూమ్ లేవు, టీచర్లు లేరు, బెంచీలు లేవు, డాక్టర్లు లేరు, గ్రామీణ ప్రాంతాల్లో శ్మశానాలు లేవు. దీని గురించా ప్రతి ఒక్కరు దాన్ని 100 కారణాలు చెప్తాడు. ఉన్న తెలివంతా దీని మీద చూపించండి. అంటే మీరు ఫార్ములా ఈ రేసులే వద్దు, అటువంటి రేసులు, మిస్ వరల్డ్ లాంటి పోటీలే వద్దంటారు తెలంగాణ. ఫార్ములా రేసులు, అందాల పోటీ ప్రత్యార్థు నిరుద్యోగులు. ఎందుకంటే ఎవరి గురించి కోరుకున్నాం? అందాల పోటీల గురించి తెలంగాణ కోరుకున్నామా? ఈ రేసుల గురించి కోరుకున్నామా? నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మహత్య చేసుకున్న బిడ్డ కుటుంబాలు రోడ్ల మీద ఉన్నాయి. 1200 మంది. ఎవరు చచ్చిండండి ఈ రాజకీయ నాయకుల కుటుంబాలు? ఎవరు చచ్చిన కొన్ని చూపి. కొడుకులు ఒకరంటే కూడా డ్రామాలు చేస్తున్నారు తెలంగాణ. చెప్పండి మీరు. అందాల పొడి గురించి వచ్చిందండి, చెప్పండి. అందాల పొడి గురించి వచ్చిర్రా? అందాల పొడి గురించి వచ్చిర్రా? కార్ రేసుల గురించి వచ్చిర్రా? ఏం మాట్లాడుతున్నారు భరత్? రగులుతున్నది ఒక్కొక్కరు శవం చూస్తుంటే. చనిపోయిన బిడ్డల శవాలు, మర్చిపోయిన చరిత్ర. 10 ఏళ్ళలో మర్చిపోతారండి ఆ బిడ్డల్ని? గొంతు కోసుకున్న బిడ్డలు, రైలు పట్టాల కింద తలలు పెట్టుకున్న బిడ్డలు, ఒళ్ళు తగల పెట్టుకున్న బిడ్డలు ఎప్పటి కనబడట్లేదండి మేధావులకు, ఇంటెక్చులకు, రాజకీయ నాయకులకు. యా, మీరు లైన్ లోనే ఉండండి. ఒకసారి శ్రీనివాస్ గౌడ్ గారు రెస్పాన్స్ తీసుకుందాం. శ్రీనివాస్ గౌడ్ గారు. భరత్ గారు. యా, రాకేష్ రెడ్డి